లారేసి సింగిసి తోలు తీసి ఎండ వేసి డొక్క షించి డోలు కట్టి కమా నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి టీషి హీస్ మిస్టర్ పానకాలు ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ హాకీ ఉంకి పోకిషాం అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నానండి. కమా ఈస్ మిస్టర్ రాజేంద్రనాథ్ ప్రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయనే ఇన్ఛార్జ్. హాకీ అంకి పాకిషామా. నేను తెలుగువాడినేనండి. సారీ. కమా వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి లోపల కదండి ప్లీజ్ రండి 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 కూర్చోండి. కోషి కోషి బోకల తోషి. మోయిస్ ఖాన్ టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి పైకెళ్ళి చావ్. పైకి వెళ్ళి చావుంటాడేమిటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. ఓహో, అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం. పని చూడండి. అయితే ఇదే మీ పోర్షన్. ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కానీ రండి రండి. చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పోర్షన్. పైనుండే మేము, కిందుండే మీరు దీన్ని కామన్ గా వాడుకోవచ్చు. చెప్తాను. మషి పూషి మాయా శేషి గుండు గీషి సునం రాశి. అగ్రిమెంట్స్ రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా. కరెక్టే కమా, ఇక్కడ నుండి కథంతా నడిపించేది ఈయనే. అయితే మరి మంచిది. ఆ జపాన్ గొడవే మనకుంటాం. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి? మిట్సుబిషి తోషిబా. జపాన్ భాషలో జోక్ చేసే. మరి మేము వస్తామండి. మంచిది బాబు. అల్లుడు, మొత్తానికి మంచి పార్టీ తీసుకొచ్చావు. ఇదేముంది కమా, దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్. శభాష్, జపాన్ భాష అదరగొట్టేశారు. ఇదిగో డబ్బులు. చాలా తక్కువ సార్. బాలే వాడివే. ఇక మీదట మనం వెధ వేషాలు చాలా వేయాలి. అప్పుడు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. బాబు ఆ సూట్లు లాగిచ్చే. ఓకే, థ్యాంక్ యూ. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, వెరీ ఫైన్. ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు మీరు కొన్నారా, కట్టించారా? కొన్నారా? భలే వరే. రాత్రింబవళ్ళు నేనే స్వయంగా దగ్గరుండి మరి కట్టించాను. అది కూడా ఎలాగూ రంగు నుంచి కలప, రాజస్థాన్ నుంచి మార్బుల్, మెడ్రాస్ నుంచి మనుషుల్ని తెప్పించి స్పెషల్ గా కట్టించాను. అంతేకాదు, మార్కెట్ లో ఏ కొత్త వస్తువు కనిపించినా అదే రోజు తెప్పించి ఫిట్ చేసి ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండేటట్టు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఇల్లు కట్టించి ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 ఏళ్ళు అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? జపాన్. జపాన్. వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. ఈ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వీళ్ళు నాకు జీతంతో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆ డబ్బంతా జపాన్ బ్యాంక్ లో ఉంది. అది మన ఇండియన్ మనీకి ఒక 50 కోట్లు ఉంటుంది. 50 కోట్ల? ఎస్. దాన్నంతా ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. అదేమిటి బాబు, అంత డబ్బు అక్కడ, మీరు ఇక్కడేమిటి? పోనీ ఆ డబ్బుని మీ తల్లిదండ్రుల్ని, మీ భార్యని ఇక్కడ తీసుకురావచ్చు కదా. చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్. అదేమిటి బాబు? జపాన్ లో నవ్వు. ఈ వయసులో నాకు పెళ్ళేంటండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి బాబు, మీకు ఇంకా పెళ్లి కాలేదా? నో నో. అంటే మీరు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? ఎక్కడండి, ఇక్కడ ఉద్యోగం, అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ నేను. మీరు చేసుకోమంటారా? బాబు, మీరు పెళ్లి చేసుకుంటారు అంటే మీకు నచ్చిన పిల్లని నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించే బాధ్యత నాది. పెద్ద మనుషులు మీరు చెప్తున్నారు కాబట్టి సరే చేసుకుంటాను. అలాగే కానివ్వండి రా, త్వరగా కానివ్వండి. ఇంకా ఎంతసేపు రా, అవతల వారు వచ్చే టైం అయింది. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లేట్ అయ్యా? లేదు, రండి రండి, కూర్చోండి. పార్వతి, పార్వతి, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దుకుంటున్నారే వీరి. మా అమ్మాయి ఉంది కదండి, పెసరట్టు తయారు చేయటంలో 40 పాకం. అందులోనూ మీకు జపాన్ లో పెసరట్టు దొరకదు కదా అని. నోనో, జపాన్ లో మేము రోజు తినేది పెసరట్లే. అలాగా? అయినా మన ఆంధ్ర టెస్ట్ వేర్లేండి. అందులోనూ మా అమ్మాయి చెయ్యి. అక్కడ మీకు అల్లం చెట్టు దొరకదు కదా. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. ఆ దేశం మన దేశం కన్నా 6 అంతస్తుల పైన ఉంది. అవునండి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషల్ ఉంటుంది. అందులో మనం పెసరట్టులో ప్రసిద్ధం. అందులోనూ కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే కృష్ణుడికి కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది అనుకోండి. అందులోనూ నువ్వు షాక్ అవ్వు, నేను షాక్ అవ్వను. ప్రస్తుతానికి నువ్వెవరో నాకు తెలియదు.
నేనెవరో నీకు తెలియదు. సాయంత్రం అన్ని విషయాలు చెప్తాను. ఒకసారి మా ఇంట్లో మంత్రి గారు ఏం జరిగిందమ్మా? ప్లేటు ఫిరాయించబడిందండి. అచ్చి స్పూన్ కింద పడిపోయింది. అంత తొందర ఎందుకమ్మా, నిదానంగా వడ్డించవచ్చు కదా. ఏమీ లేదు బాబు, మీరు వచ్చే తొందరలో కాస్త కంగారు పడింది అంతే. నా అమ్మాయి లత. అమ్మా, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్న గొప్ప సైంటిస్ట్. బాబు ప్రసెంట్ వేసుకో. చట్నీ వేయమ్మా, నువ్వు స్పెషల్ గా తయారు చేశానన్నావు కదా. ఆగు, నువ్వు సిగ్గుపడుతూ వడ్డించలేకపోతున్నావు, నేను వడ్డిస్తాను. ఆగు. తిరుబాబు, ఏం బాబు బాగోలేదా? బాగోపోవడం ఏంటండి? మీ అమ్మాయి చేత్తో ఏం చేసినా నాకు అమృతంతో సమానం. మరి కళ్ళంటా నీళ్ళేమిటి? రుచిగా ఉన్న ఆనందం పట్టలేక ఆనంద భాషలు. అలాగా, అయితే ఇంకా సెట్ వేసుకో. 4% తీసుకొని. అంటే మీరుండి అనుభవించాల్సిన ఇంట్లో మేముంటున్నామా? మా నాన్న అంత ద్రోహం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఐఎమ్ సారీ లత, నీ మనసు బాధ పెట్టాను. మీ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆయన కూతురువే నాకు తెలియదు కదా. ఇప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి మీకు తిరిగి ఇచ్చేమని చెప్పేస్తాను. ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్న ఎదిరిస్తే జరిగేదేమిటో తెలుసా? నిన్ను నిద్రాహారాలు లేకుండా చేసి గదిలో పెట్టి తాళం వేస్తాడు. నీ పుణ్యమాన్ని నేనెవరో తెలుసుకుని నన్ను అర్జెంటుగా ఇంట్లోంచి బయట గెంటేస్తాడు. అందువల్ల నా గురించి గాని ఆ ఇంటి గురించి గాని నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే చాలు. మిగతా కథ నేను నడిపిస్తాను కదా. నేను భలే జోకులు చెప్పి అందరినీ నవ్విస్తున్నారు కదా నాన్న. కరెక్ట్ అమ్మా. బాబు, అసలు ఈ టాలెంట్ నీకు పుట్టుకుతూనే వచ్చిందా లేకపోతే జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చిందా? బై బర్త్. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, నేను పుట్టగానే అందరినీ నవ్వించారట. హలో, ఎవరు? నానండి, R&B బ్రోకర్ గోవిందరావుని. ఏమిటయ్యా, ఏమిటి? బాబు, తమతో అర్జెంట్ విషయం మాట్లాడాలి. ఇంటికాడ ఉంటారా? వచ్చేస్తున్నాను. నా మనసేం బాగోలేదు, నువ్వే రానక్కర్లేదు. బాబు, తర్వాత తిట్టద్దు. 10 కోట్ల ఆస్తి కోటిన్నర పోతుంది. ఏమన్నా 10 కోట్ల ఆస్తి అండి, కోటిన్నర పోతుంది. అయితే నువ్వు ఉన్న పడగా ఇక్కడికి వచ్చాయి. అన్నానండి. దండాలు, కూర్చో. ఇప్పుడు వివరంగా చెప్పు. సారా, 60 ఎకరాల స్థలంలో సింగపూర్ ప్యాలెస్ అని పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ ఓనర్ ఇప్పుడు వచ్చాడండి. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్లు కట్టాలంటండి. దానికి వారం రోజులు ఈ ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతానంటున్నాడు. మంచి ప్రాపర్టీ లాగా ఉంది. మంచి ప్రాపర్టీ అంటారైతండి, 10 కోట్ల విలువ చేస్తుందండి. ఆయన గత్యంతరం లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీరు 1.5 కోటి కొంటే 8.5 కోట్ల లాభం సార్ మీకు. అది సరే, ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు? హోటల్ అంటారేటండి, ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు. పార్టీ నట్టుగా సిటీలో సెటిల్ చేసేస్తాను అన్నాడండి. అయితే ఇంకా ఆలోచించదు. పదండి శోభం. దిగండియ్యా. సార్ చూసారా? రండి. వాళ్ళెవరు? మళ్ళాగే కొనడానికి వచ్చి ఉంటారండి. అయితే రేటు పెంచేస్తాడేమన్నా? పనిస్తానటండి, నేనున్నాను కదండి. రండి. నమస్కారం. రండి. దండాలు కానీ ఏ ట్రాప్ గల సిక్కిపోయి అయ్యగారు కాబోయే మినిస్టర్ గారు రేజ్ నొక్కేసి టోకెన్ ఇచ్చే అది. మీరు పైకి వెళ్ళండి. తమన్నారండి బాబు. ఆడండి, మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి. మీ టోకన్ నెంబర్ ఏంటండి? 12. మీదండి? 13. మాది 3. ఆడు ఎప్పుడో వచ్చి బయటికి వెళ్ళారండి బాబు. తమన్నారండి బాబు. దండాలండి. ఈయన గౌరండి, రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి, మాజీ డిప్యూటీ మేయర్ అండి, శ్రీ పానకాల స్వామి గారండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట? ఎస్, సొమ్ము అవసరం వచ్చింది, త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా. మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిలప్ చేసి టెండర్ ఇవ్వండి.
ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చవండి. మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నాకు అందుబాటులో ఉంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న 60 ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా? చెప్పండి. మినిమం 2 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆగండి, ఆ మాట మీద ఉండండి. ఇట్స్ ఆల్ రైట్, చేయదు. ఇదిగో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నాను. మిగతా పైకి 1 నెల రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నో 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 మాక్సిమం 1 రోజుల లోపల మన ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి. వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సర్లేండి, ఇక నా తిప్పలేదు, నేను పడతాను. గుడ్. అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి. హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్. ఆఫ్ ఏంటండి, కావాలంటే 3 వంతులు బ్లాక్ ఇస్తాను. ఇంకో మాట, 4 రోజుల్లో 50% ఆఫ్ ద అమౌంట్ అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి. అలాగే 4 రోజుల్లో 95 లక్షలు ఇస్తాను. మిగతాది రిజిస్ట్రేషన్ అని ఇస్తాను. గుడ్. మేనేజర్ ఈయన మా మేనేజర్ గారు. నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి. నేను సంతకం పెడతాను. అలాగేనండయ్యా, వాడిని ఇక్కడే కూర్చోమనండయ్యా, 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. డూ ఇట్. ఇదిగో బాబు. అలాగేనండయ్యా. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. దండాలండి. చూసారా, అన్నమాట ప్రకారం వచ్చాను, చెప్పిన మాట ప్రకారం 95 లక్షలు తెచ్చాను. మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది, మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక్కడ కాదు, అక్కడ. పదండి. అరే, ఇక్కడ కూర్చున్నారా? తూర్పాటు ఇక్కడ కూర్చోండి. ఇందులో కూర్చోండయ్యా. ఏది, ఆ కాగితం? ఇదిగోనండి. ఏమండి, మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి. యా. ఏది, పెన్నేది? ఇంకు లేదనుకుంటాను. ఇంకు లేదా? దరిద్ర పెన్ ఒకటి తీసుకొచ్చాడు. అవతల వర్జం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళు, ఇంకిపోతున్నా. అలాగేనండి. వెళ్ళే. హలో, లాయర్ గారా, నమస్కారం. చెప్పండి. ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను. బాంబు గొడవ ఏదో ఉందట. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు. అంచేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి. ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి, వచ్చిన వెంటనే చెప్తానండి. నమస్కారం అండి. ఏ కడుపు ఏంటే ఫోను? లాయర్ గారు ఫోన్ చేశారు. ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట. ముందు బయలుదేరుతుందా? ఏమండి, మీరు ఒకసారి ఇటు రండి. ఎక్కడికి? రహస్యం చెప్పు. రహస్యమా? అయితే వెళ్దాం, పదండి. ఏ కడుపు లాయరు ఎయిర్పోర్ట్ ఇదే మా పూజా మందిరం. విమానం కరెక్ట్ టైంకి వెళుతుంది, లేదంటే ఆలస్యం వెళుతుంది. ముందు బయలుదేరటం ఏంటి? పెద్ద కన్ఫ్యూషన్ గా ఉందే. సంథింగ్ రాంగ్. యా సంథింగ్ రాంగ్. అయ్యి బాబోయ్, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ పెడతాడు చచ్చినోడు. ఒరే చచ్చినోడా, వచ్చేసామండి. ఏం పానకాలు గారు ఇంత ఆలస్యం చేసి? త్రాసుడు ఆలస్యం చేశాండి, అందుకని ఆలస్యమైంది. ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు. ఇదిగో తీసుకోండి. మరి రిజిస్ట్రేషన్ బయలుదేద్దాం. ఆలస్యమైంది కదా, ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి. అలాగే, నేను ఫోన్ చేస్తాను. హలో, రిజిస్టార్ ఆఫీసా? నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను. ఒక్కసారి రిజిస్టార్ గారిని మాట్లాడమనండి. రిజిస్ట్రార్ గారా? లేరండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు. రేపు ప్రొద్దుటే వస్తారు. చంపా కదటయ్యా. ఏమైంది? ఏం చెప్పంటారండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్టార్ గారు వరంగల్ వెళ్ళారట. మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం. అయ్యో కుదరదండి, అయ్యగారు రాత్రి 9 గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి. ఒక్కరోజే కదండి. ఇంపాసిబుల్, బట్ నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్. అలాగే అలాగే అలాగే. నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి. డెఫినెట్లీ. ఇలా కాగితాలే. అప్పన్న, రేపో ఎల్లుండో మీరు వస్తారు. ప్యాలెస్ హ్యాండ్ ఓవర్. ఎల్లుండి దాకా ఎందుకండి, రేపు కూడా మంచి రోజే, రేపే వస్తామయ్యా. రేపే హ్యాండ్ ఓవర్. అలాగేనండి.
అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదా. బాబు అన్నమాట నిలబెట్టావు. మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు. మీ తాతయ్య నిన్న ఆలోకం నుంచి ఆశీర్వదిస్తాడు నాయన. ఆర్కరం ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడుంది ఏమిటనా? ఆవిడ మరెవరో కాదు, మా అమ్మమ్మ. మా నాన్న, మా అమ్మ, మా శ్రేయోభిలాషి గురుమూర్తి గారు. ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా? నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను, మా అమ్మమ్మకి అప్పగించాను. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత నీకు లేదు. క్షమించమని అడగటానికి కూడా అర్హత లేని వాడినమ్మా. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. బాబు రవి, పానకాల ఆస్తంతా అమ్మించి భార్య బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు. ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష? బాబు, మనకు కావలసింది మీ తాతయ్య గారి కష్టార్జితం, ఈ బృందావనం. ఇది మనకి చాలు.